లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, అక్టోబర్ 10వ తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది. ఈ యొక్క గురువు యొక్క వక్రగతి 4.5 నెలల పాటు ఉంటుంది. అయితే ఈ 4.5 నెలల పాటు 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. అదేవిధంగా 12 లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము, మరియు మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడు అంటే ఒక 9 నెలలు 10 నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం. ఈ జలరాశుల్లోకి రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి ఈ సంవత్సరం అంతా, ఈ కృదినామ సంవత్సరం అంతా అనుకునేటువంటిది. అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి? ఈ గురువు వక్రించినప్పుడు కుజుడు వెళ్ళి కర్కాటక రాశిలో నీచపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది? ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి. అది ఏమిటి, ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఈ యొక్క లగ్నము, ఈ యొక్క రాశి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏమిటి పరిస్థితి అని చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే అష్టమ స్థానంలో వక్రించాడో గుర్తుపెట్టుకోండి, ఈ వక్రగతి సప్తమ స్థానంలోకి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది, నేనెప్పటికో చెప్పేస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ చెప్తున్నాను. ఇదేమిటి అంటే, ఇది కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవ్వడానికి యోగ్యవంతంగా ఉంటుంది. కానీ సెలెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, కానీ మొట్టమొదటి నెల అంటే సెప్టెంబర్ 20 నుంచి ఒక నెల రోజుల పాటు మాత్రం కుజుడు వచ్చి నీచబడడం వల్ల సెలెక్ట్ అయ్యే ఉద్యోగంలోకి వెళ్ళిన ప్రెషర్ ఎక్కువగా ఉంది, స్ట్రెస్ ఎక్కువగా ఉందని ఫీల్ జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ నీచబడ్డ కుజుడు కదా. కాబట్టి మీరు ఏం చేయండి, సెలెక్ట్ అయ్యాము, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో వెళ్ళిన ప్రతిసారి అంటే ఉద్యోగం వెళ్ళి అక్కడ కూర్చొని ఇంట్లో నుంచి కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, నేను ఇట్లా ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నప్పుడు కాస్త ఒక్కసారి మీరు ఆ యొక్క మహాగణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రధానంగా మీరు ధ్యానం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 2వ అధిపతి కుజుడు నీచ పొందుతున్నాడు. అంటే ఏమిటి, కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సంబంధించిన విషయాల్లో కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ మంచి ఫలితాలు ఇస్తాయి గురువు వక్రించడం వల్ల. ఎందుకంటే వక్రించిన గురువు సప్తమంలోకి వెళ్ళి 3వ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి అగ్రిమెంట్స్కి చాలా మంచి ఫలితము, రుణాలు లభించడానికి మంచి యోగం ఇస్తుంది ఇక్కడ గమనించుకున్నట్లయితే. కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఏ ఉద్యోగం వచ్చినప్పటికీ అబ్బా నేను ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను, మానేస్తాననేటువంటి సిచ్యువేషన్ మాత్రం 20 సెప్టెంబర్ నుంచి ఒక నెల పాటు ఉంటుంది. గురువు వక్రిస్తున్నందుకు ఈ కుజుడు నీచ పొందుతున్నారు. ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే, కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఈ గురువు వక్రించినందుకు కొంత జాగ్రత్తగా ఉండండి. అంటే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎవరో ఏదో అన్నారు, కొంతమంది ఈ మధ్య నేను చూస్తున్నాను కొన్ని మోసాలు. ఎలా అంటే, ఎక్కడో లక్షకి ప్రతి నెల 20,000, 30,000, 40,000 వస్తున్నాయని పెట్టేస్తుంటారు. అసలు ఎట్లా ఇస్తారు వాళ్ళు? 25,000, 35,000, 45,000 లక్షకి ఇస్తే నెలకి వాళ్ళకి ఎంత రావాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, మేము ఫలానా లక్ష సంపాదిస్తున్నాం, మీకు ఇవ్వడం పెద్ద విషయం కాదని. కానీ అటువంటి వాటి జోలికి దయచేసి వెళ్ళకండి అని చెప్తా.
జెన్యున్గా కొన్ని ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొంతమంది చేయించే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అది జెన్యున్గా కొంత దాన్ని జనరేట్ చేస్తారు కొన్ని కంపెనీస్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఉంటాయి, అటువంటివి జెన్యున్గా ఇంత పర్సంటేజ్ అని వస్తుంది. కాబట్టి ఇట్లా చేసుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసేటప్పుడు ప్రేమ వ్యవహారాల విషయంలోని ఏదైనా ఒక బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన ఒక సంస్థలు ఏర్పరచుకునేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాహు, కేతు, శని, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చండీ వినండి, కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి అనే విధానం బాగుంటుంది. ఇప్పటి వరకు మనము ఫలానా లగ్నము లేదా ఫలానా రాశి అయితే ఏమవుతుందో చెప్పుకున్నాము. ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకేమని 10 నెలలు 11 నెలల క్రితం కూడా మనం 10 నెలల క్రితం 9 నెలల క్రితం మనం చెప్పుకున్నాం. రాహు మారినప్పుడు ఈ జల ప్రళయాలు, ఎందుకంటే జలరాశుల్లోకి రాహు వచ్చినందుకు అని చెప్పుకున్నాం. అది యాజ్ ఇట్ ఈజ్గా మనకు కనబడుతుంది. ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి. భీష్ముల వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, యుద్ధాలు రాబోతున్నాయి, ఇటువంటివన్నీ. అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు, ఈ గురువు వక్రించున్నాడు. గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు. గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో, జీవుడు అంటారు. అది ఎక్కడి నుంచి వక్రిస్తున్నాడు? వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు. అంటే ఏమిటి, ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది? జ్యోతిష్శాస్త్రరీత్యా గురువు మనకి ఏం చెప్తున్నాడు? బృహస్పతి అతను వృషభ రాశిలో ఉండి వక్రిస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక మంచి సంకేతం ఇందులో ఉంది. ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు. అంటే తన యొక్క శక్తితో తన వైపు తను లాక్కుంటాడు. అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు. అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటివి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు. మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు? శుక్ర రాశి నుంచి వెనక్కి వస్తున్నాడు. అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే నుంచి పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ, వాటర్ రిలేటెడ్ సంబంధించిన, రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, సునామీలు లాంటివి కావచ్చు, యుద్ధాలు లాంటివి కావచ్చు, ప్రళయాలు కావచ్చు, ఇంకా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకి సంకేతం ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలట. కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడూ కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట. ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు. సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తుంది. కాబట్టి ఏమిటి, ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం పెరిగేటువంటి యోగము, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ 5-6 నెలలు అంటే క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది. కాబట్టి మీరు ఉన్న ధనాన్ని, ఉన్న ధాన్యాన్ని, తినుబండారాలని, వీటన్నిటినీ కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్. మరి ఇప్పటి వరకు మనం ఏదైతే ఫలానా రాశి అని చెప్పుకున్నాం, మరి రాశి తెలియదండి, లగ్నం తెలియదండి, నక్షత్రం తెలియదండి, మేమేం చేయాలి? చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము, క్యారెట్సు, అదేవిధంగా ఆకుకూరలు, గ్రాసము ఇటువంటివి తినిపించండి, సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని. అలాగే నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ, శని, రాహుకేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి, కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన, దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక సూచననిచ్చి ఆపుతుంది. అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా, ఆగు నేను వస్తానని ఆపడము, లేకపోతే అటుగా ఇటు వెళ్దామని ఏదో. అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా దైవం డైరెక్ట్గా కనబడదండి. మనుష్య రూపంలోనో, వాహన రూపంలోనో, ఒక ఫోన్ కాల్ రూపంలోనో, ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది.
కాబట్టి ఇలా చేయండి. అది కాకుండా ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి చెప్తున్నాం, మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే క్రోధినామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో నివసించే వారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చండీ వినండి, చండీ పారాయణం వినడం, చండీ ఆరాధన చేయడం, దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి. శ్రీమాత్రే నమః.